కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ అనాహక సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు। పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని పోచారం తెలిపారు। అలాగే తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు। తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి। బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కు కృషి చేస్తానని పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు। నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు। తనని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలను కోరారు గాలి అనిల్ కుమార్। పోచారం శ్రీనివాసరెడ్డి నియమాలకు విధంగా తక్కువ మీరు ఏవైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనుభవించి 10 ఏళ్ళు స్వార్థం అనుభవించి పార్టీ మారినటువంటి చట్టసరి అనుకుంటున్నాను, ఇలా చట్టసరి అనుకుంటున్నా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు। నాకు గౌరవం ఉంది, ఇక్కడ అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు। నాకే పార్టీ మారేది ఏ పార్టీలో కొనసాగుతాం, టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం। మీ మారే చట్టసభ కాదు, రేపు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అది కేవలం కేసీఆర్ సాధ్యపడుతుంది, టీఆర్ఎస్ పార్టీ సాధ్యపడుతుంది। భయపడుతుంది, నేను కాంగ్రెస్ పార్టీ మా సంగతి ఏదో భయపడుతున్నారు, అలా భయం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పోయిందో అమ్మ కోటాలమైన వర్గాలకు మా సంగతి గట్టి చేయకూడదని వారి భయం అది। నేను రావాల్సిన అవసరం లేదు, నిర్మించినటువంటి పార్టీ, అనుభవించినటువంటి పార్టీ, కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ కోసం సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసిన తప్పితే స్వార్థ కోసం చేసే పరిస్థితి మాకు అవసరం లేదు। కేసీఆర్ గారి నాయకత్వంలోనే కొనసాగుతామని చెప్పేసి కూడా మరొకసారి గుర్తిస్తా ఉన్నాను। మరి డిసెంబర్ 9 నాడు వచ్చిందంటే ఈ రైతులు మాకు సంఘటన పెట్టని చెప్పి